హలో, నేను మిస్ రావు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి, ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అజయ్ కల్లాంను కూడా రంగంలోకి దించేశారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు. ఆయన అసలు ఆ కేసులో వాళ్ళ పేర్లు ఎందుకు దస్తగిరి తీసుకొస్తూ ఉన్నారు? అది పొలిటికల్ కోణంలో టార్గెట్ చేయటమా, లేదంటే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసుకొస్తున్నారు అనే దాని మీద విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం రావు గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇది ఋతురాగాల సీరియల్ మాదిరిగా నడుస్తుంది. ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా కానీ దానికి ఒక కంక్లూజన్ తీసుకురావాల్సిన సమస్యలేమో తీసుకురావట్లే. దస్తగిరి ఏమో రకరకాలుగా రోజుకోటి చెప్తున్నారు. అప్రూవ్గా మారాడు, అతను ఎలా నరికేంది అని కూడా చెప్పారు. ఇప్పుడేమో మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పి తాజాగా ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మరి దస్తగిరి మాటలు ఎంతవరకు మనం విశ్వసించవచ్చు? అంటే తాజాగా కాదండి, దస్తగిరి ఫస్ట్లో కూడా చెప్పాడు. వెరీ ఫస్ట్ అప్రూవర్గా మారినప్పుడు కూడా చెప్పిన విషయం ఏంటంటే, నా దగ్గరికి ఫలానా వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, డీల్ మాట్లాడిన తర్వాత డబ్బులు కూడా ఇంత ఇస్తాము, అడ్వాన్స్ ఇంత ఇస్తాము అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని, అందులో వివేకానంద రెడ్డి గారిని లేపటం అంటే చిన్న విషయం కాదు కదండి. లేపగలిగినాడికి కూడా రేపు ఆ కుటుంబంలో ఉన్న ముఖ్యులకి తెలుసా లేదా, తెలియకపోతే కనుక దస్తగిరి కాదు ఇంకా ఎవడు కూడా అక్కడ ఆగలేరండి. పులివెందుల్లో ఖచ్చితంగా లేపి అవతల పారేస్తారు. కాబట్టి అప్పుడే నేను అడిగాను, మరి అసలు ఆయనకి తెలుసా లేదా అని. వాళ్ళ వంశంలో వారసుడికి పెద్ద, ఇప్పుడు ఉన్నాళ్లలో పెద్ద ఆయనకి ఏంటంటే ఆయన చెప్పబట్టాను. కావతాలంటే ఆయనతో కూడా మాట్లాడిస్తాము, తర్వాత నీ కొడుకులకు కూడా మంచి ఉద్యోగాలు వేయిస్తాము, నీ జీవితకాలంలో ఏ లోటు రాదు, నీకు రక్షణ పరంగా కూడా ఏ ఇబ్బంది రాదు, ఈ అమౌంట్ని సమకూరుస్తుంది కూడా ఆయనను, లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ మాకెక్కడ ఉంటుంది, అసలు ఆయన స్కెచ్ అని చెప్పారని ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, నేను ఫోన్లో కూడా మాట్లాడాను అని చెప్తున్నాడు. అయ్యి ఉండొచ్చు, కాదండి. ఇప్పుడు లేటెస్ట్గా అతను ప్రెస్కి మాట్లాడాడు. ఇప్పుడు అతను ప్రెస్లో మాట్లాడుతున్నాడంటే సిబిఐ లాంటి సంస్థలు ఇవాళ ఫోన్లో రీచెక్ చేసుకునే అవకాశం ఉంది కదండి. పలానా అతను మాట్లాడాడు లేదా అనేది. అంత డేరుగా అతను ఒక మామూలు కుటుంబీకుడు, పేద వ్యక్తి, అతని మీద అనేక రకంగా బెదిరింపులకు కూడా గురై ఉండి ఇవాళ ఇంత పెద్ద ఫ్యాక్ట్స్ జోలికి కూడా వెళ్తున్నాడంటే అతను ఒక పశ్చాత్తాపడి, నేను చేసింది తప్పు, వాళ్ళు ఉప్పు పులుసు తిని వివేకానంద రెడ్డి గారిని నా స్వహస్తాలతో నేను నరికాను, తప్పు చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఒక గజ దొంగలకు కూడా మా మనసులో మార్పులు వస్తాయండి. కాబట్టి నేను కనీసం తప్పు ఒప్పుకునైనా కానీ ప్రక్షాళన చేసుకుంటాననే ఉద్దేశం మీద అతను బయటకు వచ్చానని చెబుతున్నాడు. అంతేనా? లేదంటే ఇప్పుడు అతను జైభీం భారత్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు కదా, రాజకీయంగా లబ్ధి పొందడానికి అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతనేమి గెలవడు, అతనికి కూడా తెలుసు. నేను వివేకానంద రెడ్డి గారిని చంపిందే నేను అన్న తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఆ ఏరియాలో ఉన్న పరపతి ముందు ఎవడేస్తాడండి? వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి నేను స్వయంగా చంపానంటే పని అట్లని ఇతను ఏమన్నా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనగలడా? పని కొంతమంది హత్య కేసులో ఉండి కూడా పోటీ చేసి డబ్బులు పెడతానంటే అది వేరే మాట. ఇతను కూడా నేను ఒప్పుకున్నాను, అయినా కూడా మీకు నేను ఓటుకి 50,000 ఇస్తాను ఏమంటే వేస్తారేమో. అంత పెట్టగలిగే అంత ఆర్థిక శక్తి అతనికి ఉందా? ఉంటే వాళ్ళ నాన్న ఆటో నడుపుకోవటం ఎందుకు? అసలు అతను పోటీ చేయడం తిరిగి మరి పోటీ చేయటం అంటే ఇక అతను ఉనికి కోసం సార్. ఇప్పుడు ఎట్టాగో అతను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదని అతనే చెబుతున్నాడు. అతను చేసిన పని కూడా అలాంటిదే. ఇప్పుడు ఒక పెద్ద హై పవర్లో వోల్టేజ్ పట్టుకున్నాడు సార్. ఆడు పట్టుకున్న తర్వాత గట్టిగా అన్నా పట్టుకుని అక్కడే ఉండాలి, వదిలేసి కూడా పైనుంచి కింద పడని వస్తాడు. కాబట్టి పట్టుకుని ఉండటమే బెటర్. అందుకని పట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా చెప్తుంది ఏంటంటే, అతను నేను అసలు మాట్లాడాను. అవునా కాదు, ఇప్పుడు హై వోల్టేజ్ వైర్ ఎంత ఎత్తు మీద ఉంటుంది సార్, ఆడు వదిలితే కూడా కింద పడితే సావటమేగా. పట్టుకున్నాను వదిలినా అంతే. కాబట్టి దేనికోదానికి ఒక స్టిక్ అయిపోయాడు. ఇప్పుడు అతను ఏమంటే, ఆ గుండెపోటు చెప్పడానికి ముందుగా నేను ఫోన్లో మాట్లాడాను, అజయ్ కల్లాము భారతి మేడంకి కూడా చెప్పారు అని చెప్పి అతను అంటాడు. అజయ్ కల్లాము స్టేట్మెంట్ ఇచ్చాడంట సిబిఐకి. ఏది గుండెపోటుకు సంబంధించి ముందే తెలుసు వీళ్ళకి, ఈ మర్డర్కి సంబంధించి దాన్ని గుండెపోటుకి క్రియేట్ చేశారు అనేది అజయ్ కల్లాం సిబిఐకి చెప్పారు అని అంటాడు దస్తగిరి. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం సార్, అజయ్ కల్లం గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉన్న మాట వాస్తవం.
ఎర్లీ మార్నింగ్ మీటింగ్ లో 4 o'clock అప్పుడు. అది సిబిఐ చెప్తుంది. సిబిఐ చెబుతుంది, ఆయనే చెప్పాడు. సిబిఐ అదే ఆయనే చెప్పాడు. ఓకే, ఎవరో చెబితే మనం నమ్మం, మనం చూడలేదు. ఆయన చెప్పాడు. ఎందుకున్నారంటే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ ఉంది, మేనిఫెస్టో సిద్ధం చేయడానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఇంకెవరో ఇంటలెక్చువల్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారంటాడు. ఈయనైతే ఉన్నమాట వాస్తవం, ఆయనే చెప్పుకున్నాడు. ఇంతలోకి పైనుంచి ఫోన్ వచ్చింది అని ఒక వ్యక్తి కిందకు వచ్చాడు. మేడం రమ్మంటున్నారు పైకి, ఫోన్ వచ్చిందని. పైకి ఈయన వెళ్ళాడు, స్టేర్ కేస్ మీదకి వెళ్ళి మళ్ళీ వెంటనే దిగి వచ్చేసాడు. చిన్నాన్న వివేకానంద చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఎవరైనా ఇంకా మీటింగ్ కంటిన్యూ చేస్తారండి? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అదేం పెద్ద అర్జెంట్ కూడా లేదు, తర్వాత చేసుకోవచ్చు. అసలు చేయలేరు కూడా. అంత షాకింగ్ మూమెంట్ లో ఇంకా ఏమి, అందులో చాలా జాగ్రత్తగా ఆలోచించి మేనిఫెస్టో ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. అంత డిస్టర్బ్డ్ మైండ్ లో ఎవరు చేస్తారండి? అయినా కూడా కంటిన్యూ చేశారు. అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా ఎట్లాంటి వార్తనైనా విని, భార్య చనిపోతే కూడా ఆయన టెలిగ్రామ్ వస్తే చదివి మడత పెట్టి జేబులో పెట్టుకుని కేసు వాదించాడని విన్నాం మనం గతంలో. అట్లాగే ఈయన కూడా అంత స్థితప్రజ్ఞత ఉండి చిన్నానైనా పోతాడు, పెదనానైనా పోతాడు, ఎవడైనా పోతాడు అని ఒక దాన్ని ఏమంటారు ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయి ఈ జరగాల్సిన కార్యక్రమం జరగాలని కంటిన్యూ చేశాడా అది మనకు తెలియదు. ఆయన స్థితప్రజ్ఞత గురించి, ఆయన మానసిక పరిస్థితి గురించి మనకు తెలియదు. సార్ అదే దస్తగిరి లేటెస్ట్ చెప్తుంది ఏంటంటే వీళ్ళకి తెలుసు అందరికన్నా. అదే అంటున్నా, ఇప్పుడు అందరికన్నా ముందు వీళ్ళకి తెలిసినా కూడా ఆయన ఎవరికి చెప్పాలి ఫస్ట్? అసలు గుండెపోటు అని ఎందుకు మీరు మీ ఛానల్లో వేశారు అనేది ఇప్పుడు దస్తగిరి ప్రశ్నిస్తున్నాడు. అవును, మీకు ఏం ఆధారాలు ఉన్నాయి గుండెపోటని అని అడుగుతుంది. ఎవరు ఏ ఛానల్ వాళ్ళే వేశారు. ఇది మీకు న్యూఢిల్లీ సినిమా అని ఒకటి గతంలో వచ్చిందండి, ఒక వార్తాపత్రిక అధిపతి ఆయన చేయబోయే కార్యక్రమాలన్నీ కృష్ణరాజు కూడా తెలుగులో సినిమా తీశారు, అంతిమ తీర్పు. అది నేను కూడా ఆ సినిమా చూసా. సినిమాలు నేను తక్కువ చూస్తా కానీ అది చూసా. ఆయన ఏం చేస్తాడంటే, అందులో మనం గతంలో వార్తాపత్రికల్లో పనిచేసాం కాబట్టి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ రోజు ఆయన స్కెచ్ చేసేస్తాడు నైట్కి, పెద్దవాళ్ళని ఎవరినైనా ల్యాప్టాప్ పేపర్ ఇమేజ్ కోసం దాన్ని ఆ రిపోర్టర్లతో రాయించేస్తాడు. కరెక్ట్ గా ఎట్లా జరుగుతుందో అది చేస్తారు లేట్ అవర్స్. మిగిలిన ఏ పేపర్ రాదు, ఈ పేపర్ లో మాత్రం అన్ని డీటెయిల్స్ గా వచ్చేస్తాయి. అవసరమైతే ఫోటో కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫోటోగ్రాఫర్ కూడా అక్కడ ఉంటాడు, అన్ని తీసి పంపించేస్తారు, వేస్తారు. ఆ పేపర్ వెలిగిపోతా ఉంటది అసలు. అట్లాగే ఇప్పుడు వాళ్ళకి ముందే ఒక స్కెచ్ చేసుకున్నారా అనేది ఇప్పుడు అందరు కూడా అనుమానం వచ్చేది. లేకపోతే ఆ పేపర్ లోనే ఎందుకు వస్తుంది, అది మిగిలిన పేపర్ లో ఏది రాదు. తర్వాత ఈ సునీతారెడ్డిని వాళ్ళ ఆయన చంపినట్టు కూడా ఆ పేపర్ లోనే వస్తుంది. తర్వాత చంద్రబాబు చంపినట్టు కత్తి పట్టుకున్నది ఆ పేపర్ లోనే వస్తుంది. నారాసుర చరిత్ర ఏ పేపర్ లో రాదు. వీళ్ళకే దాని మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయా, దీనికి స్కెచ్ చేసింది వీళ్ళు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. మేము రాసుకుంటాం, మేమే చేసాం అన్నట్టుగా ఉంది అది ఎవరికైనా. ఇప్పుడు తర్వాత ఫస్ట్ వాళ్ళకి తెలిసినప్పుడు ఆయన వెంటనే సునీతారెడ్డి గారు చెప్పాలి కదా ఫోన్ చేసి, లేకపోతే ఆయనే వెళ్ళిపోవాలి, సునీత గారి ఇంటికి వెళ్ళిపోయి కారు ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోవాలి కదా. మగపిల్లాడు ఆయనే కదా ఆ కుటుంబంలో అన్ని నిర్ణయించాల్సిన వ్యక్తి. మరి ఇవన్నీ కూడా అనుమానం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న వివాదం, అజయ్ కల్లం గారు చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా చేశాడు, ఇంగ్లీష్ బాగా వస్తుంది ఆయనకి. తర్వాత అందరితో పోలీసులు ఏం అడుగుతున్నారో తెలుస్తుంది, ఈయన ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదండి రౌండ్ సంతకం పెట్టి ఈయన కింద పెట్టి, నేను లేదు వాళ్ళు రాసుకున్నారంటే వాళ్ళు ఏమన్నా కలగని రాస్తారండి ఈయన చెప్పకపోతే. ఇప్పుడు నేను మార్చుకుంటాను అన్నాడు. అది ఇంకోటి ఏంటంటే అది తప్పు సిబిఐ మీదకి తోస్తున్నాడు. నేను నా స్టేట్మెంట్ని మార్చుకుంటాను అంటాం వేరు. అప్పుడేదో నేను ఏదో భ్రాంతుల్లో ఉన్నానో, లేకపోతే నేను కరెక్ట్గా లేనేమో, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండిస్తున్నానంటే అది వేరే మాట. అవతలాడి మీద నిందేస్తే ఎట్లా అవుతుంది? అది వేయకుండా నీ స్టేట్మెంట్ మార్చుకునే హక్కు నీకు ఉందని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దస్తగిరి ఇప్పుడు యాక్చువల్గా కడప కోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసు గురించి మీరు ఎక్కడ మాట్లాడొద్దని చెప్పింది. అవును, కానీ దస్తగిరి మాత్రం వదలట్లా. అవునండి, ఇప్పుడు ఆ కేసు గురించి ఎవరిని మాట్లాడవద్దు అన్నారు, ఒక 5గురిని మాట్లాడొద్దు అన్నారు. అందులో లేదు, అందుకని చెప్తున్నాడు. మీరు నేను కూడా మాట్లాడుకోవచ్చు, పులివెందుల్లో అందరూ మాట్లాడుకోవచ్చు. ఎవరైతే కోర్టు దాని మీద మళ్ళీ వెళ్ళినట్టున్నారు పై కోర్టుకి వెళ్తారండి, అది నిలబడదండి. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ మీద ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏమవుతుంది? ఆ కేసు కొట్టేశారా, కేసు తీసారా, అసలు మళ్ళీ ఎక్కడుందో అక్కడే ఉంది కదా ఇవాళ. ఇప్పుడు పని ఏ8గా ఉన్న అవినాష్ రెడ్డిని తీసేస్తారు ఆ పేరు.
కోర్టు తీసేయగలదా ఈ ఇప్పుడు కోర్టు? దస్తగిరి చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో జగన్ మెడకి భారతి మెడకి కేసు అట అంటే ఇది అసలు పూర్తిగా అసలు వెళ్ళలేదు కదండి. ఇప్పుడు ఇది హాఫ్ వేలోనే అయిపోయింది ఈ కేసు. ఓకే అందుకే కదా అసలు ఏది ఒక షార్ట్ షీట్ ప్రభుత్వాలు మారితే తప్ప ఇది కదలదండి. ఎందుకంటే ఇది ఇరుక్కుపోయింది పైపులో. ఓకే ఒక పెద్ద రాడ్ పట్టుకుని తోసి దాన్ని బయటకు అటో ఇటో తీసుకురావాలి, తీసుకురావాలి. ఆ పైపింగ్ సిస్టమ్ లో మధ్యలో ఇరుక్కుంది ఇది. రైట్ దాన్ని అక్కడ కట్ చేసన్నా తీయాలి, లేదు ఏదైనా పెద్ద రాడ్ పంపించేసన్నా బయటకు తీయాలి. చూద్దాం ఏది చేస్తారు. అట్లా ఇంతవరకు ఇండియాలో ఇంత సుదీర్ఘంగా ఉన్న మర్డర్ కేసు పెండింగ్ లో, అందుకే కదా ఇన్నిసార్లు అసలు మాట్లాడుకుంటారు. ఊళ్ళల్లో జరిగితే 6 నెలల లోపల చేసేస్తాడండి. పోలీసులకి ఎంత చెప్పండి, 6 నెలల లోపల విచారణ అయిపోయి శిక్ష వేయటమో కొట్టేయటమో అయిపోద్ది. అవును 6 months అండి మర్డర్ కేసెస్ మరీ ముఖ్యంగా. కానీ ఇది అలా అదే కాదు. రాయిటింగ్ కేసెస్ అవి అయితే 2-3 ఏళ్ళు డేకిస్తారు. ఈ తీవ్రమైన కేసెస్ తొందరగా తేల్చి అవతల బారేస్తారు. మరి ఇది తీవ్రమైన కేసా కాదా మరి ఏం తెలట్లేదు. పైన భగవంతుడు, అది అక్కడ పులివెందుల ప్రజలు నిర్ణయించాలి.